అయితే ఎలాన్ మస్క్ పార్టీ మాత్రం చాలా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ప్రత్యేకంగా ఎలాన్ మస్క్ పట్టు వదలని విక్రమార్కుడు. ఎందుకంటే ఆయన స్పేస్ ఎక్స్ చేసినా, టెస్లా చేసినా, ఎన్ని ఓటములు వచ్చినా సరే చివరి దాకా పోరాడతాడనమాట. దాంతో పాటు ఆయనకు కావాల్సినంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది, మీడియా ప్రభావం ఉంది. అంతేకాదు కావాల్సినంత డబ్బులు కూడా ఉన్నాయన్నమాట. ప్రపంచంలో దేన్నైనా కొనగలిగే డబ్బులు కూడా అతనికున్నాయి. కాబట్టి ఆయన అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని చెప్పి ప్రతినబూరారు. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే అమెరికా ఆల్రెడీ $36 ట్రిలియన్ అప్పులో ఉంది. ఈ కొత్త బిల్లు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల $3.4 ట్రిలియన్ ఇంకా అప్పు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా చాలా అన్యాయం, తప్పు అని చెప్పి కూడా ఎలాన్ మస్క్ చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా ఎలాన్ మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి హెడ్‌గా పనిచేశారు. అయితే ఎలాన్ మస్క్‌కి, డొనాల్డ్ ట్రంప్‌కి అంత పడట్లేదని మనకు అర్థమవుతుందనమాట. ఎలాన్ మస్క్ గవర్నమెంట్ విపరీతంగా అప్పులు చేసేస్తుంది. అప్పుల్లోకి ప్రభుత్వం తోసేస్తుంది కాబట్టి ఖర్చు తగ్గించుకోవాలని చెప్తున్నా విపరీతమైన ఖర్చు ఎందుకు పెడుతున్నారని చెప్పి ఎలాన్ మస్క్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఎలాన్ మస్క్ నేను ఆల్టర్‌నేటివ్ చూపిస్తాను. ఖచ్చితంగా అమెరికన్స్‌కి మళ్ళా తిరిగి వాళ్ళ ఫ్రీడమ్ ఇస్తానని చెప్తున్నారు. అయితే ఎలాన్ మస్క్ ఎప్పటికైనా అమెరికన్ ప్రెసిడెంట్ అవుతారంటే ఖచ్చితంగా కాలేరు. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వాలంటే అమెరికాలో నేచురల్‌గా పుట్టుండాలి. ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టారు. అయితే ఎలాన్ మస్క్ పార్టీలో పవర్ చేజిక్కి అమెరికా రాజ్యాంగాన్ని మార్చేస్తారా? మార్చి తాను ప్రెసిడెంట్ అవుతారంటే అది కూడా కష్టమని చెప్పాలి. మొత్తానికైతే ఎలాన్ మస్క్ అమెరికాలో ఇప్పుడు రాజకీయ ప్రస్థానం మొదలెట్టారని చెప్పాలి.